ఆర్య అన్నకి కూడా అబార్షన్ చేయించాడు అని చెప్పేసి ఇంకొకటి మీరు బయట పెట్టున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అబార్షన్ గురించి అయితే నాకు టు బి హానెస్ట్ మీడియా వాళ్ళే చెప్పారండి. సుమన్ టీవీ వాళ్ళు కూడా ప్రముఖ పర్సన్ నాకు కాల్ చేసి అడిగారు హర్యానాకి అబార్షన్ అయిందంట నిజమేనా అని. బట్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అయితే నిజమండి. నేను గోవాలో ఇంకా మూవ్ ఆన్ అయిపోయి అంటే కెరియర్ పరంగా మూవ్ ఆన్ అయిపోయి వర్క్ చేసుకుంటున్న టైంలో రాజా రవీంద్ర గారు నాకు కాల్ చేసి ఇక్కడ పరిస్థితి చేయదాటిపోతుంది, రాజు సినిమాలు కథలు కూడా వినట్లేదు అని నాకు చెప్పి నన్ను వెనక్కి పిలిపించారు. నేను 3 నెలలు అయింది అప్పటికి నేను వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెనక్కి వచ్చిన తర్వాత నాకు రాజ్ తరుణ్కి హర్యానాకి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. హర్యానాని బోల్డ్ పర్సన్, స్ట్రాంగ్ పర్సన్ అని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ డాడీ అండ్ హర్యానా, రాజు ముగ్గురు మధ్యలో డిస్కషన్ కూడా జరుగుతుంది. నన్ను ఎలా వదిలించుకోవడానికి హర్యానా ఎలా హెల్ప్ చేస్తుంది అన్న దగ్గరే హర్యానా నాకు కాల్ చేసి అడుగుతుంది అనమాట, నువ్వు ఎంత సంపాదిస్తావేంటి అని. సో ఇప్పుడు నాకు ఇది కొత్త అవకాశం, ఫస్ట్ గిగ్ అండి నాకు. నేను డీజేయింగ్కి గోవా వెళ్ళినప్పుడు నాకు అవకాశం రావడమే గొప్ప అని నాకు అమ్మాయికి వాదన జరుగుతుంది. దాంతో హైదరాబాద్ వచ్చి నేను గొడవ పెట్టుకున్నాను అమ్మాయితో. నాకు క్లియర్ అయిపోయింది. హర్యానా నాకు సారీ అయితే చెప్పిందండి. ఇప్పుడు నేను ఈ రోజున హర్యానా పేరు తీసుకొచ్చి ఆమెది బ్యాడ్ పోర్ట్రే చేయాలని అయితే కాదు. ఇప్పుడు హర్యానా విషయంలో నిజంగా జరిగింది. ఆ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది విక్టిమే, మోసపోయిన అమ్మాయి, ప్రేమ పేరుతో మోసపోయిందని అనుకుంటున్నాను. బట్ తను ఎక్కడ వచ్చి బయట చెప్పుకోవట్లేదు కదా? చెప్పట్లేదు డెఫినెట్ గా అండి. మరి ఇంకా అది అమ్మాయి కెరియర్, అందరికి కెరియర్ ఉంటుంది కదండి. షార్ట్ టైం కూడా కదండి, 6 months 1 year రిలేషన్షిప్ గురించి ఆ అమ్మాయి ఎంత ఉంటుందమ్మా? 3-6 months ఉంటుంది. 3-6 months ఉంటుంది. 6 months రిలేషన్ గురించి ఆ పిల్లతో మాట్లాడే రికార్డింగ్స్ అయితే ఉన్నాగా, ఈ పిల్ల దగ్గర ఉన్నాయిగా. మొన్న రీసెంట్గా కూడా రికార్డింగ్ పెట్టిందా సార్, ఏది ఆ పిల్ల నాన్నది రికార్డింగ్ నేను రిలీజ్ చేయలేదని చెప్పి నీకు అన్నీ కాల్ చేసింది, ఎప్పుడు రిలీజ్ పెట్టి, ఇది నీ ఫోన్ లేదమ్మా? సో బేసిక్గా హర్యానా నాకు అంటే ఒక 7 years నుంచి తెలుసు. తను డైరెక్ట్ అమ్మాయికి కాల్ చేసిందండి. ఈ అమ్మాయికి స్పష్టంగా కాల్ చేసింది. పవర్ బ్యాంక్ ఏది, ఈ అమ్మాయికి స్పష్టంగా కాల్ చేసి ఈ అమ్మాయి చెప్పింది మొన్న కూడా. అంటే పాపం హర్యానా కూడా చాలా షార్ట్ టైంలో ఫేమ్ వచ్చింది. అమ్మాయి చాలా కష్టపడింది. అమ్మాయి నష్టపోయిన అమ్మాయి కదా. అవును, నష్టపోయిన అమ్మాయి. నాకు బాగా తెలుసు తను పర్సనల్గా కూడా. అంటే అది విచిత్రం. అంటే రోజు ఎట్లాంటి ఒక అడగండి హర్యానాని, ప్లీజ్ బీయింగ్ ఎ వుమెన్ యూ హావ్ టు కమ్ అవుట్ అండ్ టెల్ ద ట్రూత్ అవుట్ అనండి. అండ్ అఫ్ కోర్స్ షీ విల్ టెల్ ద ట్రూత్ అని అనుకుంటున్నా. ఎందుకంటే నాతో అడ్మిట్ చేసింది మొన్న. నాకు ఇన్కమింగ్ కాల్ హర్యానా నాకు కాల్ చేసి చెప్పింది దట్ ఏ రికార్డింగ్ బయటకు వచ్చింది, అది నేను ఇచ్చాను అనుకుంటావు, తప్పు పడతావేమో. మొన్న రీసెంట్ గా మరి వాళ్ళ నాన్నగారితో మాట్లాడినటువంటి రికార్డింగ్ అదే దాని గురించి పిల్ల ఫోన్ చేసి క్లారిఫికేషన్ కాల్ చేసి క్లారిఫికేషన్ ఇచ్చింది హర్యానా. ఓకే, అది నేను బయట పెట్టలేదు, అది ఎలా వెళ్ళదో తెలియదు. నాకు తెలిసి వేరే సర్కిల్స్ బయటకు వెళ్ళి ఉంటుంది. నా పిల్ల బాధపడితే, కానీ నాకే షాకింగ్ అనిపించింది. నాతో అన్నం వండించుకుని తిన్నటువంటి వ్యక్తి అలాగే మర్డర్ చేస్తారు. ఇంకొక కాల్ రికార్డింగ్ లో కూడా చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి నాకు అందులోని. బేసిక్ గా ఓకే, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఓపెన్ గా చెప్పొచ్చు. వరుణ్ సందేశ్ కానీ, వితికా షేరు కానీ, వీళ్ళందరినీ కూడా తిను బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పేసి తిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెర్రీ సంథింగ్, ఇంకా ఇద్దరు అమ్మాయిలు. ప్లీజ్ అదే వరుణ్ సందేశ్, అదే వితికా బయటకు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నానండి. అట్లీస్ట్ ఈ అమ్మాయి చేయలేదు అన్న మాట ఒకవేళ వస్తే నాకు ఐ థింక్ ఐ హావ్ దట్ కాల్ రికార్డింగ్. చెలై ఆమె కాదండి, మీరు వరుణ్ సందేశ్ కి కాల్ చేయండి, వరుణ్ సందేశ్ నంబర్ ఇస్తాను. ఇది నిజంగా క్లారిఫై అవ్వాలి సార్. ఎప్పుడైనా ఆ అమ్మాయి మిమ్మల్ని బెదిరించిందా, మిమ్మల్ని కానీ మీ వైఫ్ ని కానీ? అంటే ఈ ఎంటైర్ దాంట్లో కూడా మీ ఇద్దరి పర్సనల్ రిలేషన్షిప్ పక్కన పెడితే విషయం టాపిక్ అంతా కూడా డ్రగ్స్ విషయం దగ్గర అది కూడా తప్పే అడిగితే తెలిసిపోతుంది కదండి. వరుణ్ సందేశ్ గారి పాపం నిజంగా ఈ అమ్మాయి వాళ్ళ థ్రెట్ ఉందనుకోండి, క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ అమ్మాయి వాళ్ళు ఎవరెవరు థ్రెట్ ఉందో లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళందరితో సార్ పోలీస్ స్టేషన్ పిలిపించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించేసి ఈ అమ్మాయి శాశ్వతంగా బయట రాకుండా లోపల ఇచ్చేద్దాం. మరి లేకపోతే ఎలిగేషన్ చేసిన పోరం బొగ్గాన్ని మరి తీసుకెళ్ళి లోపల వేయాల్సి వస్తుంది. మరి ఏదో క్లారిఫికేషన్ ఉండాలి కదండి, క్లారిఫికేషన్ ఉండాలి కదా. ఇప్పుడు నేను రాంగ్ క్లయింట్ సైడ్ ఫైట్ చేస్తున్నా లేదా, నాకు తెలియాలి కదండి, తెలియలా లేదా? మాట్లాడడానికి ఆయన ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పబ్లిక్లో ఆయన ప్లేస్ తీసుకొచ్చి మాట్లాడినప్పుడు మీడియా అయినా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోరుకుంటాడు కదా. శేఖర్ భాష మిమ్మల్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఇప్పుడు అదే చేస్తున్నాం కదా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఇన్వెస్టిగేషన్ ఎంతలా చిత్రీకరించారు ఒక ఆడపిల్లని, ఎంతలా చిత్రీకరించారు, ఏంటి ఆధారాలు, ఎంతలా చిత్రీకరించారండి? 10 మంది పిల్లలు 20 మంది పిల్లలకి డ్రగ్స్ కూర్చోబెట్టి గొంతులు వేసిందా, బూతులు వస్తున్నాయండి. గొంతులు వేసిందండి, గొంతులు చూసాడండి, బొగ్గడి పొరం బొగ్గడి 1.5 సంవత్సరం తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తారా?
ఎందుకు డీల్ అంటే భయపడిపోయిందంటావు, నీ పెద్ద మాపేట నీ పిల్ల, ఈ పిల్లకి భయపడిపోయి సంవత్సరంన్నర పాటు బయటికి రాలేదు. మరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మేము చేస్తాం, మీరు కూడా చేయాలండి. ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి నేను కూడా నా వరకు వచ్చినవన్నీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే చెప్పాను సార్, క్లియర్ కట్ గా చెప్పాను. నాకున్న డౌట్స్ ని ప్రతిదీ కూడా నేను క్వశ్చన్స్ రూపంలో అడుగుతాను తప్ప. అయితే ఇలాంటి వాటి గురించి కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కింద దాన్ని పిలిపించాను శేఖర్ భాస్కర్ గారిని. పిలిపించి కంప్లైంట్స్ అన్నీ బూతైనప్పుడు ఈ పిల్ల మీద ఉన్నాయో, ఎందుకు నిజమైనయో, ఎలా నిజమైనయో కూడా ప్రజలకు చెప్పాలా. అది హర్యానా ఆయన మనం చేసిన కాలండి. అది ఆ రాజస్థాన్ కూడా బాధ్యత అంతా మీ పిల్లగా టచ్లో ఉంటారండి. I swear, trust me, నాకు అసలు అడుగు లేదు. ఎవరు రిలీజ్ చేసినారో నాకు తెలియదు. నా దగ్గర వాళ్ళ డాడీతో మాట్లాడిన సింగిల్ రికార్డింగ్ కూడా నా దగ్గర లేదు. అవును, నాకు కూడా వచ్చింది. నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే కూడా అంతకుముందు కూడా రాజ్తరుణ్ వల్ల మన ఇద్దరం ఇప్పుడు కలవకపోయినా శత్రువులాగా అయిపోయాను. అవును, ఇప్పుడు నాకేంటంటే సడన్ గా వింటే నేను రిలీజ్ చేసినాను అనుకుంటాం. ఐ స్వేర్ నా దగ్గర మనం మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఉన్నాయి. అదేంటి ఆ రికార్డింగ్స్ ఉన్న 30th మే మనం గొడవ పడ్డాయి, అది అప్పుడు నేను ఓటీటీలోకి వెళ్ళి వచ్చినాక ఏదో మాట్లాడుకునే ఆ రికార్డింగ్స్ ఉన్నాయి. నేను నీకు సారీ చెప్పిన రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ రాజ్తరుణ్తో మాట్లాడింది, డాడీతో మాట్లాడింది సింగిల్ రికార్డింగ్ నా ఫోన్ లో లేదు. నాకు అసలు ఎంత క్లూలెస్ ఉన్నానంటే నేను నా ఫోన్ లో లేని రికార్డింగ్స్ అసలు ఎవరు రిలీజ్ చేసినారని నాకు అర్థం కాదు. ఎవరు రిలీజ్ చేసిండ్రు? ఆడే రిలీజ్ చేసాడు. ఈ అమ్మాయి మాట్లాడిన రికార్డింగ్స్ ఎవరి దగ్గర ఉంటాయి? రాజస్థాన్ నాన్న దగ్గర ఉండాలి, లేకపోతే హర్యానా దగ్గర ఉండాలి. ఆ రికార్డింగ్స్ కూడా పిల్లల దగ్గరికి అయితే రావు కదండి, నా దగ్గరికి అయితే రావు కదండి. ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? రాజస్థాన్ ఫాదరు రిలీజ్ చేశాడా, ఎవరైనా విలేకరులకు ఇచ్చాడా, అయితే ఏం చూపించాలనుకున్నాడు? ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుందిగా, అయితే ఈ అమ్మాయి దగ్గర ఉండాలి ఫోన్ మాట్లాడినందుకు, లేదా రిసీవర్ ఫోన్లో ఉండాలి. ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఈ అమ్మాయి చెడ్డది అనుకుందాం, డ్రగ్ పెడ్లర్ అనుకుందాం, ఆ బొగ్గడి చెప్పినట్టు చిన్న చిన్న పిల్లల నోట్లో డ్రగ్ వేస్తుంది అనుకుందాం. హర్యానా ఫోన్ చేసి తిన దగ్గర బ్యాడ్ అయితే ఏంటి, అవ్వపోతే ఏంటి, నేను అవ్వదలుచుకోలేదు అని ఆ పిల్ల అంత మంచి మనసు ఏం చెప్పింది. తన కూడా రాజ్తరుణ్ బాధితురాలు కాబట్టి నేను ఎంత నష్టపోయిందో చాలామంది పెద్దోళ్ళు తెలిసిన ఇండస్ట్రీలో కూడా చాలామంది పెద్దోళ్ళు తెలిసినా మాట్లాడరు. మాట్లాడకపోగా పిల్ల మీద 7 కేసులా, 2 డ్రగ్ కేసులు, ఒకటేమో డిఫమేషన్ కేసు, 2 ఐటీ కేసులు, మళ్ళీ కొత్త కేసులా. ఏంటంటే ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే శేఖర్ భాష వచ్చి ఈ అమ్మాయి బూతులు ఎందుకు తిట్టిని చెప్పు, ఈ అమ్మాయి నీతులు ఎందుకు చెప్పలేదు చెప్పు, ఈ అమ్మాయి పలానాడితో ఎందుకు మాడని చెప్పు, పలానా గుండె ఒరే అసలు కంటెంట్ ఏంటి నువ్వు మాడుతుందంటే చెత్తగా కదా. వాళ్ళు జరుగుతున్న అన్యాయం నువ్వు మాట్లాడుతుందేంటి? ఈ పిల్లకి జరిగింది ఏంటి నువ్వు మాట్లాడుతుందేంటి? ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నావు? అంటే ఒక ఆడపిల్లని మనం 10 ఏళ్ళు వాడేసుకుని తర్వాత ఆ పిల్ల సిగరెట్తో ఫోటో, మందు గ్లాస్తో ఫోటో, మనం రెచ్చగొట్టేసి పచ్చిబూతు తిట్టేసి బూతు పాటలు పాడేసి మనం పాడిని కాకుండా ఆ పిల్ల రెచ్చిపోయి తిట్టి మాత్రం రికార్డ్ చేసి చూసారండి. ఇలాంటి అమ్మాయిని మరి వదిలేకుండా అంటే 10 ఏళ్ళు వాడేసుకుని 2 రికార్డింగ్లు ఉండి, 2 సిగరెట్ ఫోటోలు ఉండి, 2 ఎఫ్ఐఆర్లు ఉంటే వదిలేచ్చు. రాసేసుకుందాం రాజ్యాంగం, శేఖర్ భాష రాజ్తరుణ్ రాజ్యాంగం అని రాసేసుకుందాం కొత్త చట్టాలు ఏంటంటే